116వ కీర్తన 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును? 13వ వచనం కూడా ధ్యానిద్దాం. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చూడండి, ఇక్కడ 12వ వచనంలో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను నీకేమి చెల్లింతును? దేవునికి మనం ఏం చెల్లించగలం? దేవుడు మనకు అనేక ఉపకారాలు చేస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు. అయితే ఆయనకి మనం ఏం చెల్లించగలం? ఆయనకి? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు చేసినటువంటి మేలుకు దేవుని నామంలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసి అద్భుతాలు చేయాలి. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవా, నువ్వు ఎన్నో మేలు చేస్తున్నావు, నాకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నావు. ఎలుగొస్తే నువ్వు నన్ను మేలులతో నింపుతున్నావు, ఉపకారాలతో నింపుతున్నావు. అయితే నేనేం చేయగలను? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని నేనేం చేస్తాను? యెహోవా నామములో నీకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. తర్వాత వాక్యం చూద్దాం. 14వ వచనం కూడా చూద్దాం. మాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. చూడండి, మొక్కుబడులను చెల్లించెదను, ఆయన ప్రజల అందరి ఎదుటను చెల్లించెదను. దేవునికి ప్రజలందరి ఎదుట మన మొక్కుబడులు చెల్లించాలట. అంటే మొక్కుబడులు అంటే ఆయన చేసిన ఉపకారాలు ఏంటి? దేవుని నామాన్ని గొప్ప చేయటమే, అంతే. ఆయన మనకు ఉపకారం చేశాడు. అయితే మనం ఏం చెల్లించాలట? దేవుని నామాన్ని మనము గొప్ప చేయాలి. అంటే ఆయన నీ పట్ల ఏదైనా ఒక ఉపకారం చేస్తే నీ మొక్కుబడులను జనమందరి ముందు ఏం చేయాలట? చెల్లించి జనమందరి ముందు మొక్కుబడులను చెల్లించి ఆయన ప్రజల అందరి ఎదుటను చెల్లించాలట. చెల్లించి ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఏం చేయాలి అంటే, దేవుడు నీకు మేలు చేసినప్పుడు ఆయన నామాన్ని గొప్ప చేయంతే. ఏం చేయాలి? ఆ నామాన్ని గొప్ప చేయాలి. ఎందుకంటే ఆయన నామాన్ని ఆయనే గొప్ప చేసుకుంటాడు. గొప్ప కార్యాలు చేసినప్పుడు, ఆ గొప్ప కార్యాలు ప్రజలలో ప్రచురించినప్పుడు ఖచ్చితంగా ఆయన నామం గొప్ప ఆయనే చేసుకుంటాడు. అందుకని మనం ఏమని ప్రార్థన చేస్తాం? దేవా, నీ నామమును నువ్వు గొప్ప చేసుకో నాయనా. అంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తే మనం ఏం చేస్తాం? ప్రచురపరుస్తాం. ఇదే ఆయనకి చేసేటటువంటి ఉపకారం. దేవుడు మనకు చేసిన ఉపకారానికి మనం చేసేది ఏంటంట? ఆయన నామాన్ని ప్రచురించటము, ఆయన నామాన్ని గొప్ప చేయటము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. చూడండి, మనం ఇప్పుడు జాగ్రత్త పడాలట. ఏ విషయంలో జాగ్రత్త పడాలట? దేవుణ్ణి మర్చిపోతామేమో అని మనం జాగ్రత్త పడాలట. మరవకుండా ఉండాలట. ఏ గృహాలోంచి నడిపించాడట? దాసుల గృహాల్లోంచి. అంటే దాసుల గృహాలు అంటే ఏంటి? మనం దాసీలుగా పనిచేసే స్థితి నుంచి ఈరోజు నిన్ను ఒక గొప్ప అధికారిగా, ఒక గొప్ప కుటుంబముగా, ఒక గొప్ప జనముగా నిన్ను దీవించి నలుగురిలో ఒక ఖ్యాతి, ఒక పలుకుబడి, ఒక హోదా ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోకూడదు. మరువకుండా జాగ్రత్తగా ఉండాలట. ఐశ్వర్యం పెరిగిందనుకోండి, మనం ఏమవుతాం? దేవుణ్ణి మర్చిపోతాం. హోదా పెరిగిందనుకోండి, దేవుణ్ణి మర్చిపోయేవారు ఉంటారు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకుండా నువ్వు ప్రచురించి, నువ్వు దాసీల కుటుంబములోంచి నువ్వు రప్పించి, విడుదల కలిగించి, ఆ బానిసత్వం నుంచి విడిపించి నిన్ను గొప్ప చేసిన దేవుణ్ణి నువ్వు మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడైతే నువ్వు మర్చిపోకుండా జాగ్రత్తగా ఉంటావో దేవుడు నిన్ను అధికముగా హెచ్చిస్తాడు, అధికముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. యెహోవా మనకు చేసిన వాటన్నింటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. చూడండి, యెహోవా కృపాతిశయములను, యెహోవా స్తోత్రములను మనకు చేసిన వాటిని అన్నిటిని బట్టి గానము చేయాలంటే ఒక పాట పాడాలి. ఏం చేయాలట? పాట పాడాలి. నీకు మేలు చేశాడా? పాట పాడాలి. శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయాలి. సంతోషం వచ్చిందా? ఏం చేయాలి? పాట పాడాలి. ఆనందగానం నీ నోట్లోంచి రావాలి. ఉత్సాహగానం రావాలి. దేవుని గురించి ఒక పాట పాడాలి. ఆయన చేసిన కార్యాల గురించి నువ్వు ఒక పాట పాడాలి. ఆరాధించాలి దేవుణ్ణి. ఇంకేమంటున్నాడు ఆయన? వాత్సల్యమును బట్టి, కృపాబాహుల్యమును బట్టి ఇజ్రాయేలు వంశస్థులందరినీ, ఇజ్రాయేలు ప్రజల వంశస్థుల మీద చూపిన మహాకనికిరాన్ని బట్టి ఏం చేయాలట? ప్రకటన చేయాలి. నీ కుటుంబానికి, నీకు దేవుడిచ్చిన కృపాబాహుల్యాన్ని బట్టి, మహాకనికిరాన్ని బట్టి నువ్వేం చేయాలట? ప్రకటన చేయాలి. దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుడు నాకు ఇలా చేశాడు అని నువ్వు ప్రకటన చేయాలట. అంతే. ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోకుండా ప్రజల్లో నువ్వు ప్రచురించటమే ఆయనకి ఇచ్చేటటువంటి గిఫ్ట్ నువ్వు. హల్లెలూయా. అందుకనే ఒకవేళ నువ్వు స్తుతించకపోయినా రాళ్ళైనా దేవుడు ఏం చేస్తాయట? స్తుతిస్తాయట. అందుకనే మరి దాసీ గృహంలో నుంచి దేవుడు నిన్ను రప్పించి ఆ బంధకాల నుంచి విడిపించిన దేవుణ్ణి నువ్వు మరవకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి. ఆయన కృపా బాహుల్యాన్ని, మహాకనికిరాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేసుకోవాలి. మనం చేసుకోవడమే కాదు, మన పిల్లలకు కూడా చెప్పాలి. బాబు, ఇంక మనం ఈ స్థితిలో ఉండి తింటున్నామంటే దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టే, దేవుడు కృప మహా కనికిరాన్ని బట్టి, ఆయన బాహుల్యం అన్ని బట్టే మనము ఈ రీతిగా మనం ఉన్నాం. ఈ పొజిషన్లో, ఈ స్థితిలో ఉన్నాం. ఈ ఇంటిలో నివాసం చేయగలుగుతున్నాం. ఈ చదువు మనం చదువుకోగలుగుతున్నాం. ఈ ఆహారం మనం తినగలుగుతున్నామని మనం భుజించినప్పుడు, వస్త్రాలు ధరించినప్పుడు, ప్రయాణించినప్పుడు కూడా మన పిల్లలకు కూడా ఏం చేయాలట? తెలియచేయాలట. మన పిల్లలకు కూడా దేవుని యొక్క కనికరం గురించి, దేవుడు మనకి చేసిన మేలుల గురించి మన పిల్లలకు తెలియచేయాలట ఎప్పటికప్పుడు. అంతేకాదు, మనకింద ఏమైనా పనివారు ఉన్నారనుకో, ఆ పనివారికి కూడా నువ్వేం చేయాలట? తెలియచేయాలట. నీ స్నేహితులకు కూడా ఏం చేయాలట? ప్రచురించాలట. ఎప్పుడైతే నువ్వు ప్రచురిస్తావో అదే దేవునికి ఇచ్చేది నువ్వు. హల్లెలూయా. 106వ కీర్తన 21వ వచనం కూడా ధ్యానిద్దాం. 106వ కీర్తన 21వ వచనం. ఐగుప్తులో గొప్ప కార్యాలను, హాము దేశములో ఆశ్చర్య కార్యాలను. 22వ వచనం కూడా చూద్దాం. ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. చూడండి, వాళ్ళు ఏం చేశారట? ఇన్ని అద్భుతాలు చేసినా మర్చిపోయారట. ఎలా మర్చిపోయారట వాళ్ళు? ఐగుప్తులో చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయారట. హాము దేశంలో చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారట. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారట. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయటం ఎవరన్నా మర్చిపోతారా? ఆరిన నేల మీద ఇజ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి విధానం ఎవరన్నా మర్చిపోతారా? మర్చిపోరు. కానీ వీళ్ళు ఏమయ్యారట? మర్చిపోయారట. అందుకనే దావీదు మనకు పదే చెప్తున్నాడు, మీరు మర్చిపోవద్దయ్యా, దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోవద్దయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు చెప్పండి, మీ తరాలకు చెప్పండి, మీ మనవలకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి. దేవుని నామాన్ని ప్రచురించండి, గొప్ప చేయండి.
దేవుడు మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, ప్రేమ కనికరం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నా. ఇదిగో నాయన, ఇజ్రాయేలు ప్రజలు ఎట్లా నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఎర్ర సముద్రం వద్ద చేసిన భీకరమైన కార్యాలు నాయన, అలాగే మా యొక్క గృహాలలో, మా యొక్క బిడ్డలలో, మా యొక్క జీవితాలలో, మా యొక్క ఉద్యోగంలో, మా యొక్క ఆపదలో, మా యొక్క శోధనలో నువ్వు చేసినటువంటి మేలులను మర్చిపోకుండా ప్రజలందరం ఎదుట మేము ప్రచురించడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ ఆత్మ సహాయం మా అందరికీ దయచేయండి. ఇంకో ఎందరైతే నీ వాక్యం వింటున్నారో వారందరూ కూడా నువ్వు చేసిన అద్భుత కార్యాలు ఇంతవరకైతే మర్చిపోయారేమో తండ్రి, ఇక నుంచి ప్రజలలో వివరించటానికి, సాక్ష్యం ఇవ్వటానికి నాయన, వారిలో నాయన నీ పరిశుద్ధాత్మ నుంచి ప్రేరేపించండి. ఇంకో బూదిగంధ నివాసులందరూ యేసే దేవుడని గుర్తిరిగే కృపను అనుగ్రహించమని, ఈ వాక్యం ఎంతమైతే ఉన్నారో బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.